Hello students, welcome to our channel. ఈ వీడియోలో అనదర్ ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. రీసెంట్గా చూసుకున్నట్లయితే ఇండియా పిఎస్సి సమ్మిట్ అనేది జరిగింది. పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ సమ్మిట్. ఇది ఎక్కడ జరిగిందంటే హైదరాబాద్లో జరిగినప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన 2 పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ ఒక మంచి అవార్డ్స్ గెలుచుకున్నాయి అన్నమాట. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీ అండ్ హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఇట్స్ పోర్ట్. ఈ రెండు ఏంటంటే ఎక్సలెన్స్ అవార్డ్స్ని ఇవి ఈ డిఫరెంట్ కేటగిరీస్లో ఇవి రిసీవ్ చేసుకున్నాయి. ఫస్ట్ చూసుకున్నట్లయితే ఏపీఎస్ఆర్టీసీ అనేది ఏ కేటగిరీలో ఇది విన్ అయింది అంటే టెక్నాలజీ ఇన్నోవేషన్ అనే కేటగిరీలో ఇది అవార్డ్ని రిసీవ్ చేసుకుంది. మేజర్ రీజన్స్ ఏంటి అంటే రీజన్స్ ఫర్ రికగ్నిషన్ ఏంటంటే ఫస్ట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ చేయటం అయినా, ప్యాసింజర్ సర్వీస్ డెలివరీ అనేది ఇంప్రూవ్ అవ్వటం వల్ల, నెక్స్ట్ కమ్యూనికేషన్ డివిజన్స్ అనేవి స్ట్రెంగ్తన్ అవ్వటం వల్ల అండ్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ కూడా పెరిగిందనమాట. అందువల్ల ఈ కేటగిరీలో ఏపీఎస్ఆర్టీసీ అనే దానికి పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అవార్డ్ అనేది ఈ కేటగిరీలో ఇది గెలుచుకుందనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏపీఎస్ఆర్టీసీ మేజర్ డిజిటల్ ఇనిషియేటివ్స్ చూసుకున్నట్లయితే ప్యాసింజర్ సర్వీసెస్, ఆన్లైన్ రిజర్వేషన్ సిస్టమ్ తీసుకొని రావటం, మొబైల్ టికెటింగ్ చేసుకోవటం, అంటే మొబైల్లో టికెటింగ్ చేసుకోవటం, డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్స్, మనం బస్ ఎక్కేటప్పుడు ఫోన్పే కూడా మనకు ఆప్షన్ ఉంది, అండ్ రియల్ టైమ్ బస్ ట్రాకింగ్. ఇప్పుడు మనకి యాప్ ఉంది కదా, ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన యాప్లో మనం మన యొక్క బస్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే ఇది ప్రెజెంట్ ఎక్కడ ఉన్నదనే ట్రాకింగ్ కూడా వీళ్ళు పాసిబిలిటీ చేశారు. సో దట్ ఇలాంటి ఇనిషియేటివ్స్ తీసుకొని రావటం వల్ల ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజికల్ రిలవెంట్ దాంట్లో అవార్డు విన్ అవ్వడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కూడా తీసుకొని వచ్చారు. సెంట్రలైజ్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్ అండ్ ఐటీ ఎనేబుల్డ్ ఫ్లీట్ మేనేజ్మెంట్ అండ్ డేటా డ్రివెన్ ఆపరేషన్స్ని కూడా మానిటర్ చేసేలాగా అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకొని వచ్చారు. అండ్ గవర్నెన్స్ బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే ట్రాన్సాక్షన్ కాస్ట్ని తగ్గించారు. బెటర్ గ్రీవెన్స్ రిడ్రెసల్, ఏదైనా కంప్లీట్ చేసేటప్పుడు బెటర్గా వాళ్ళు రిడ్రెస్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఇంప్రూవ్డ్ యాక్సెసిబిలిటీ, మనం కంప్లైంట్ చేయడానికి వెళ్ళినా లేకపోతే ఏదైనా అపాయింట్మెంట్స్ మనం తీసుకోవడానికి వెళ్ళినప్పటికీ కూడా ఇది ఈజీ చేశారనమాట. గవర్నెన్స్ ప్లాట్ఫామ్ ద్వారా ఈజీగా కమ్యూనికేషన్ అనేది పబ్లిక్కి ఏపీఎస్ఆర్టీసీకి ఇంప్రూవ్ చేశారు. సో దట్ ఇలాంటి ఇనిషియేటివ్స్ తీసుకొని రావటం వల్ల టెక్నాలజికల్ అండ్ ఇన్నోవేషన్కి దాంట్లో ఏపీఎస్ఆర్టీసీ విన్ అయింది. అండ్ అట్ ద సేమ్ టైం హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అనేది పిఎస్సి ఎక్సలెన్స్ అవార్డులో ఇది అవార్డు రిసీవ్ చేసుకుంది. ఎక్సలెన్స్ కేటగిరీలో అంటే బాగా పర్ఫామ్ చేసిన వాటిల్లో ఇది అవార్డు రిసీవ్ చేసుకుంది. పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఎక్సలెన్సీ అవార్డుని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ రిసీవ్ చేసుకుంది. హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడంటే విశాఖపట్నం. అండ్ మినిస్ట్రీ చూసుకున్నట్లయితే ఇట్ కమ్స్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఇది ఉంటుంది. సో దట్ మేజర్గా చూసుకున్నట్లయితే ఇది ఎందుకు ఏ కేటగిరీలో ఇది విన్ అయింది అంటే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ మెరైన్ సెక్టర్. ఇది కూడా మెరైన్ సెక్టర్ రిలవెంట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుని రావటం. అండ్ నెక్స్ట్ ఎంటర్ప్రైజెస్ వైడ్ డిజిటలైజేషన్ చేయటం, డేటా డ్రివెన్ డెసిషన్ మేకింగ్, ఏదో నచ్చినట్టుగా కాకుండా డేటా బేస్డ్ రేషనల్ డెసిషన్ మేకింగ్ తీసుకొని రావటం వల్ల, అండ్ ఎంటైర్ షిప్ యార్డ్ మేనేజ్మెంట్ సిస్టమ్ని మోడర్నైజ్ చేయటం వల్ల దీనికి ఈ కేటగిరీలో అవార్డు గెలవడం వచ్చిందన్నమాట. ఫైనల్గా మనం చూసుకున్నట్లయితే సమ్మరీ ఆఫ్ దిస్ వీడియో చూసుకున్నట్లయితే పిఎస్సి పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ రిలవెంట్ ఎక్సలెన్స్ ఆఫ్ అవార్డ్స్ని ఆంధ్రప్రదేశ్కు చెందిన 2 పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ అనేవి అవార్డు రిసీవ్ చేసుకున్నాయి. మొదటగా చూసుకున్నట్లయితే ఏపీఎస్ఆర్టీసీ, సెకండ్ హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్. ఓకే, ఏపీఎస్ఆర్టీసీ ఏ సెక్టర్ అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, అండ్ హిందుస్థాన్ షిప్ యార్డ్ అనేది మ్యారిటైమ్ అండ్ డిఫెన్స్ రిలేటెడ్ సెక్టర్. అండ్ ఏపీఎస్ఆర్టీసీ ఏ కేటగిరీలో అవార్డు విన్ చేసుకుంది అంటే పిఎస్సి టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అవార్డ్. హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఏ కేటగిరీలో అవార్డు తీసుకుందంటే పిఎస్సి ఎక్సలెన్స్ అవార్డ్ 2026. అండ్ ఏపీఎస్ఆర్టీసీ మేజర్ ఫోకస్ ఏంటంటే ప్యాసింజర్ సర్వీస్ ఎఫిషియన్సీ పెరగటం వల్ల ఇది రేస్లో ముందుంది. అండ్
హిందుస్థాన్ షిప్ యార్డ్ ఏంటంటే మొత్తం మ్యారిటైమ్ సిస్టమ్ అంతా డిజిటలైజ్ చేయడం వల్ల ఇది వచ్చిందనమాట. టెక్నాలజీ చూసుకున్నట్లయితే వీళ్ళు యూనిఫైడ్ కమ్యూనికేషన్, వీళ్ళు SAP S/4HANA ERP అనే టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల ద ఓన్ అనమాట. ఫైనల్గా అవుట్కమ్ ఏంటంటే బెటర్ సిటిజన్ సర్వీసెస్ అండ్ బెటర్ షిప్ యార్డ్ ప్రొడక్టివిటీ. ఈ రెండు కేటగిరీస్లో ఈ రెండు కూడా లైక్ అవార్డ్ విన్ చేసుకున్నాయి కాబట్టి ఇవి న్యూస్లో ఉన్నాయి కాబట్టి ఏపీపీఎస్సీకి సంబంధించిన వాటిలో ఎగ్జామ్ రిలవెంట్లీ చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ ఏంటంటే రీసెంట్గా పిఎస్సికి సంబంధించిన పిఎస్సి అవార్డ్స్లో ఆంధ్రప్రదేశ్కి చెందిన రెండు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అనేవి అవార్డ్ రిసీవ్ చేసుకున్నాయి. అవి ఏంటి అంటే ఏపీఎస్ఆర్టీసీ అండ్ హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ హ్యాపీ డే.